మానవతావాది, మృదు స్వభావి, స్నేహశీలి, విద్యావేత్త అయినటువంటి కీర్తిశేషులు పల్లె ఉమా వర్ధంతి కార్యక్రమం అనంతపురం జిల్లా కేంద్రంలోని రుద్రంపేట బైపాస్ అశోక్ లేలాండ్ సమీపంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ఆగస్టు 30 అనగా రేపు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు వర్ధంతి కార్యక్రమాలు జరుగుతుంది అని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి పల్లె ఉమాకు నివాళులు అర్పించాలి అని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. నేను మీ పల్లె రఘునాథ్ రెడ్డిని మాట్లాడుతున్నాను. రేపు అనగా ఆగస్టు 30 శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నా ప్రియమైన సతీమణి పల్లె ఉమా యొక్క వర్ధంతి కార్యక్రమము అనంతపురం బైపాస్ రోడ్లోని అశోక్ లేలాండ్ సమీపంలో ఉన్న నా వ్యవసాయ క్షేత్రంలో జరుగును. పల్లె ఉమ ఒక గృహిణిగానే కాకుండా బాలాజీ విద్యా సంస్థ అధిపతిగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. లక్షలాది మందికి విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పించింది. అంతేకాకుండా అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని మీ అందరి ఆదరాభిమాన ఆప్యాయతలు అపారంగా చొరగుంది. రాజకీయాల్లో కూడా అప్పటి నల్లమా నియోజకవర్గం కానీ ఇప్పటి పుట్టపర్తి నియోజకవర్గంలోని అన్ని ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీపీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి అవిరళమైన కృషి చేసింది. అటువంటి మహనీయురాలు మానవతావాదైన ఉమా వర్ధంతి కార్యక్రమానికి రేపు శుక్రవారం అందరూ విచ్చేసి ఆమెకు జోహార్లు అర్పించవలసిందిగా మీ అందరినీ సవినయంగా మనవి చేస్తున్నాం. కావున ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మరీ ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా ఇదే నా ఆహ్వానంగా మన్నించి మీరందరూ తరలిరావాల్సిందిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను.